తెలుగుదేశం పార్టీ సృష్టికర్త యుగ పురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం సూలూరుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నెలవెల విజయశ్రీ, నెలవెల సుబ్రహ్మణ్యం, 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త యుగ పురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం సూలూరుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నెలవెల విజయశ్రీ, నెలవెల సుబ్రహ్మణ్యం, 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పేదల కోసం పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానాయకుడు ఎన్టీఆర్. అలాంటి యుగ పురుషుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని చెప్పారు. పట్టణ అధ్యక్షులు ఆవుతోట రమేష్, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా సూలూరుపేటలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠించాలని కలలు కన్నారని, ఈరోజు ఆ కళ నిజమవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, 4 నియోజకవర్గాల అధినేత కొండేపాటి గంగాప్రసాద్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు మాధవనాయుడు, ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రభంజనం. అనతి కాలంలోనే 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారానికి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు, పేద బడుగు బలహీన వర్గాల వారిని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి. మరి అదేవిధంగా ఒక బస్సు కండక్టర్గా ఉన్న బగ్గిరి గోపాల్ని శాసనసభ్యుడు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి. మరి ఈరోజు ఆయన పెట్టిన పార్టీలో మనం అందరం కొనసాగడం మన అదృష్టంగా భావిస్తాం. మరి ఆయన అయిన తర్వాత మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏ యొక్క కార్యక్రమాల్లో అయితే చేపట్టాడో అవన్నీ కూడా కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలని అందరినీ తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకొచ్చారు. మరి ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచన ఒక్కరు కూడా. మరి ఏదేమైనా ఈరోజు మన పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 30,000 ఓట్లు పైచులకు రావడం మరి ఆయన నాయకత్వానికి, ఆయన యొక్క దార్శనికతకు కూడా నిదర్శనం అని చెప్పి తెలుసుకోవాలి. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడమే కాదు, ఇలాంటి ఏదన్నా ఆర్థిక పరిస్థితులు మనం ఇబ్బందిగా ఉంటే నేనున్నాను, ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ గంగాప్రసాద్ గారు. ఆయన యొక్క చొరవతో మరి మా నాయకులు మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టను చేయాలా సూలూరుపేట నియోజకవర్గంలో, ఇక్కడే కాదు నాయుడుపేటలో కూడా చేయాలని చెప్పి నేను తలపోస్తే మేము మున్సిపాలిటీకి ఒక అర్జీ ఇస్తే వెంటనే అక్కడున్న చైర్మన్ గారు అయితే మీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఆ కౌన్సిల్కి, చైర్మన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తికి మన సూలూరుపేట పట్టణంలో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అందరం కూడా ఇది ఒక పండగ వాతావరణంలో వచ్చేసింది. మీరు అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఒక కళ, అంటే ఒక నవ్వు మొహాలు వచ్చేసినాయి. ఎన్టీ రామారావు విగ్రహం గారిని ప్రతిష్ఠిస్తున్నారు, బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరిలో ఒక అభిమానం పెన్నుతుంది. కాబట్టి మరి ఆయన యొక్క బాటలో మనం అందరం కూడా పయనించాలని, ఆ తెలుగుదేశం పార్టీలో మనం అందరం పనిచేసినందుకు మనం అందరం గర్వపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని ఒక పేద ప్రజలకు అయ్యే కాదు పట్టి అన్నం పెట్టాడు. 2 రూపాయల కేజీ బియ్యం ఆయనే తీసుకొచ్చాడు. మహిళలకి పురుషులతో సమానంగా హక్కు కల్పించాడు. ఈరోజు మన నియోజకవర్గంలో నూకండ కార్నర్ కూడా పంటలు పండుతున్నాయంటే మరి ఆయన చొరవ, ఆయన ఇచ్చిన ఇదేం చెప్పని కూడా తెలుగు గంగ ద్వారా
ప్రతి ఒక్క ఎకరా కూడా ఈరోజు నీళ్ళు అందుతున్నాయంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మనం తెలియజేస్తూ మరి ఆ మహానుభావుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు మనం శ్లాఘించుకుంటూ ఆయన వచ్చిన బాటలో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన అందరికీ కూడా. 82 మార్చి 29వ తేదీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక గారి ఈరోజు నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆయన నాయకత్వంలో శాసనసభ్యురాలి చొరవతో ఆమె సౌజన్యంతో ఈరోజు మనం అందరం కూడా కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకునేదానికి భూమి పూజ చేసుకోవడం అంటే చాలా చారిత్రాత్మక విషయంగా మనం అందరూ భావించాలి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. 82 నుంచి పార్టీ ఫౌండర్గా ఉన్నటువంటి పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహం నియోజకవర్గంలో లేకపోవడం మనందరి మనసులో బాధగా ఉండింది.